తెలంగాణను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా మార్చబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో విదేశీ హెల్త్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో జరిగే మిస్ వరల్డ్ ఈవెంట్ లో ప్రమోట్ చేయబోతున్నారు. అందుకు కావాల్సిన కార్యాచరణను అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు కూడా. ఇప్పటికే మెడికల్ టూరిజంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణని మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 16న హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో మెడికల్ టూరిజం ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో నాణ్యమైన చికిత్సలను అందిస్తున్న తెలంగాణ ప్రగతిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు వివరించబోతున్నారు. ఆధునిక వైద్యంతో పాటు భారత సాంప్రదాయ వైద్య విధానాలపై ఆయుర్వేదం, హోమియో, యునానీ పద్ధతులను కూడా ప్రమోట్ చేయబోతోంది ప్రభుత్వం. 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ ఈవెంట్ను 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. అమెరికా, యూరోప్ వంటి దేశాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ ఖర్చుకే చికిత్స అందుతోంది. ఈ దశలో ఇటు వైద్యానికి అయ్యే ఖర్చులో 60 నుంచి 80% తక్కువే ఇక్కడ వైద్యం లభిస్తోంది. శతాబ్ద కాలంగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ అత్యాధునిక సాంకేతికతతో సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో హార్ట్ సర్జరీకి $1,00,000 ఖర్చు అవుతుండగా హైదరాబాద్లో కేవలం $5,000 నుండి $10,000 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీకి వెస్టర్న్ దేశాల్లో $40,000 నుండి $60,000 అవుతుండగా ఇక్కడ మాత్రం $5,000 లోపే ఖర్చు అవుతుంది. అందుకే విదేశాల నుండి వైద్య అవసరాలకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివస్తున్నారు పేషెంట్స్. అమెరికా, రష్యా, బ్రిటన్, ఆఫ్రికా నుంచి రోగులు ఎక్కువగా హైదరాబాద్కు వైద్యం కోసం వస్తున్నారు. 2014 నుంచి 2024 సంవత్సరం వరకు 1,55,313 మంది విదేశీయులు వచ్చారు. 2024లో 8,39,39,675 మంది రోగులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు, అత్యున్నత వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది.